ప్రెసిడెంట్ గారు లోపల రావచ్చా? రావచ్చు, కానీ అడుగు బయటే ఉంచు. ఎందుకంటే ఈ గడప దాటాలంటే అర్హత ఉండాలి. ఏ వెంకట్, పొద్దుటే వచ్చావు, పైప్ లైన్ గొడవైనా ఇంకానా? సార్, వారం రోజుల నుంచి మా ఇంట్లో నీళ్ళు లేవు. ఊరందరికీ కనెక్షన్లు ఇచ్చారు, నా ఒక్కడిదే ఎందుకు ఆపారు సార్? వెంకట్, ఈ ఊర్లో ఏ పైపులో నీళ్ళు రావాలన్నా, ఏ ఇంట్లో దీపం వెలగాలన్నా నేను రాసిన రాత మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు మొన్న పంచాయతీలో నా ఎదురుగా నిలబడి ప్రశ్నించి హక్కు కోసం మాట్లాడావు కదా, ఆ హక్కు వాళ్ళు నీకు నీళ్ళు తీసుకొస్తుందేమో చూడు. సార్, నేను అడిగింది న్యాయం, దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది వెంకట్. ప్రెసిడెంట్ గారికి తగ్గు పెట్టుకుంటే నీళ్ళు దొరకవు, నీళ్ళ దొరకవు. కావాలంటే ప్రెసిడెంట్ గారి మీద కాల్ పడి సమాధానం కోరుకో. ఇప్పుడే ఫోన్ చేసి పైకి వేయిస్తాను. క్షమాపణ తప్పు చేసేవాళ్ళకి కావాలి. అడిగింది అడిగినట్టు ఇచ్చేవాడు దేవుడు, కానీ అడిగితే తొక్కేసేవాడే మనిషే కాదు. చూడు వెంకట్, నన్ను మనిషే కాదంటావా? ఈ కుర్చీలో కూర్చోంత కాలం నేను చెప్పిందే వేదం. అహంకారం అనుకో, అధికారం అనుకో. నీకు నీళ్ళు కావాలంటే నేను చెప్పింది చెయ్యాలి. అదే గుమ్మం మీద నీ తల ఉండాలి. ఏమండి, ట్యాంకీ ఖాళీ అయిపోయిందండి. మోటార్ పనిచేయడం లేదు, నీళ్ళు రావడం లేదు. పక్కింటి వెంకట్ దగ్గర మోటార్ స్పేర్ పార్ట్స్ ఉన్నాయంట కదా, ఒకసారి అడగండి. చూసారా ప్రెసిడెంట్ గారు, నాకు నీళ్ళు రాకుండా ఆపగలిగారు, కానీ ఇప్పుడు మీ ఇంట్లో నీరు చుక్క రావాలంటే నా అవసరం పడింది మీకు. అధికారం కుర్చీలో ఉండొచ్చు, కానీ అవసరం మాత్రం అందరి దగ్గర ఉంటుంది. ఈ స్పేర్ పార్ట్స్ ఇక్కడ పెడతానండి, మీ పని మనిషిని వచ్చి తీసుకోమన్నాను. కానీ ఈ గడప నేను తొక్కను, ఎందుకంటే ఈ గడపకి అహంకారం ఎక్కువైపోయింది. ఎంత అధికారం ఉన్నా ఒక సామాన్యుడి అవసరం పడితే ఆయన అహం దెబ్బతింటుంది.